కేవలం ఒక జింక పిల్ల పైన పెరిగిన ఆసక్తితో మళ్ళీ భౌతిక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. భగవంతుని చేరుకోలేకపోయాడు, భగవద్ధామాన్ని చేరుకోలేకపోయాడు. ఎంత ఏంటి ఎంత దారుణమైన విషయం. ఇంకా చాలాసార్లు మీరు వినే ఉంటారు, 99% అంతా అయిపోయినట్లే, సాధన అంతా అయిపోయింది, ఇంకా మామూలుగా బయట భౌతిక ఏంటి, అఫ్కోర్స్ అందరికీ అది ఈ ఉదాహరణ అందరికీ సూటబుల్ కాదు చెప్పడం. సరే, ఆ ఉదాహరణ పక్కన పెడితే మనం ఏదో భౌతికంగా ఏదైనా సాధించాలనుకుంటాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, విద్యార్థులు చదువుకునేటప్పుడు ఒక మార్క్తో ఫెయిల్ అయ్యారనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఒక్కటే మార్క్, అరే ఎలా అని చెప్పేసి అనిపిస్తుంది. పరీక్షలో మనం ఫెయిల్ అయితేనే చాలా బాధ అనిపిస్తుంది, అవునా కదా? అలాంటిది మరి భగవద్ధామానికి వెళ్ళడం అనేది ఎన్నో జన్మల తర్వాత ఎంతో తపస్సు చేస్తే కానీ, ఎంతో కష్టపడితే కానీ, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రవర్తితే. సో అలా కాదు. అది తెలుసుకున్నప్పటికీ కూడా మరి ఒక జింక పిల్ల పైన ఎటువంటి సంబంధం లేదు మనకు అసలు. జీవుల పట్ల మనకి ఎలాంటి అంతగా ఆసక్తి ఉండదు. కొందరు ఈ రోజుల్లో అందరు కుక్క పిల్లలు పెంచుకోవడం, పిల్లలను పెంచుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. బట్ దాని గురించి ఎల్లప్పుడూ ఆలోచించేంత ఆసక్తి అయితే దాదాపు మనకు ఉండదు. కానీ అలాంటి ఆసక్తితో జడభరతులు తిరిగి మళ్ళీ భౌతిక జన్మ తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. మరి ఆశ్చర్యం అంటే మనం తత్వం తెలిసిన వాళ్ళు, తత్వం ఎన్నో రోజుల నుండి వినే వాళ్ళకి రొటీనే అనిపిస్తుంది. అంటే అది అవును అలా జరగవచ్చు, అది ఎందుకంటే ప్రభుత్వ చెప్తుంటారు కదా, మనకి గులాబ్ జామున్ పైన ఆసక్తి ఉన్నా సరే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే అని మీరు వినే ఉంటారు కదా, మనందరం విన్నాం. మరి ఎందుకు అలాంటి ఆసక్తి ఉంటుంది? అసలు ఆసక్తి నుంచి బయటపడడం సాధ్యమేనా? మనకి ప్రభుత్వ వారు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధన, భక్తియుక్త సేవ అనేది చాలా సులభం అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడేం చూస్తున్నాం, గొప్ప వాళ్ళు ఈ కాలంలో కాదు, వీళ్ళందరూ ఎప్పుడో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఆ కాలంలోనే మరి ఎంత కష్టపడ్డారే. అప్పుడు ఇంత కలియుగ వాతావరణం అయితే లేదు, దారుణమైన వాతావరణం అయితే లేదు. వర్ణాశ్రమ సంస్కృతి, అన్ని అనుకూలమైన వాతావరణం ఉంది ఆధ్యాత్మిక సాధనకి. మరి అలాంటి సమయంలోనే ఎంత కష్టపడ్డారు. అలాంటిది మరి మనకి సాధ్యమా అని ఆలోచిస్తే మళ్ళీ కొన్నిసార్లు అంటే మనం భరత మహారాజుల కంటే గొప్పవాళ్ళం అన్నమాట. అంతే కదా అర్థం. భరత మహారాజుకి ఆ కాలంలో సాధ్యం కాలేదు, ఆయన పడిపోవాల్సి వచ్చింది కేవలం చిన్న ఆసక్తి వలన. కానీ మనకు మాత్రం సాధ్యమవుతుందనే దృఢ నిశ్చయంతో ఉన్నాం. దాని అర్థం ఏంటి? భరత మహారాజు కంటే కూడా మనం గొప్పవాళ్ళమనే కదా. కలియుగంలో సాధన విధానం అనేది చాలా సులభం. మరి ఏంటి సులభం? భక్తి విధానం అంటే ఆ సాధన పద్ధతి మనకి ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి ఉపయోగపడాలి కదా. సులభంగా ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగితే. కానీ మీరు ఇప్పుడు అన్నారు కదా కష్టమని. త్రిగుణాన్ని కంట్రోల్ చేయాలి అని మనసు రావడమే కష్టము. అప్పుడు వాళ్ళకంటే వాతావరణం అనుకూలంగా ఉండేది వాళ్ళకి అన్ని విధాలుగా. ఇప్పుడు మనకి ఆ వాతావరణం అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి అటువంటి వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా మనం సరళీకృతం చేసుకోవాలి మన జీవన విధానం. బట్ అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే, అప్పుడు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే సాధన కష్టమైంది. ఇప్పుడు అనుకూల వాతావరణం లేదు. అది మనం మార్చడం అనేది సాధ్యమవుతుందా? చైతన్య మహాప్రభు ఇచ్చిన సులభతరమైన ఈ మహామంత్రం యొక్క శక్తి వల్ల కొత్త సులువని నా అభిప్రాయం. అంటే సాధన పద్ధతి సులువు, సాధన పద్ధతి సులభమైనది.
అప్పుడు ఇప్పుడు జడభరతుడు ఏం చేశాడు? చివరికి మన జీవితం అంతా కూడా తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ చివరికి ఏం చేశాడు? వానప్రస్థం తీసుకొని భగవంతుని పైన ధ్యానం చేస్తూ అలా సాధన చేస్తుండేవాడు. అన్ని భౌతిక విషయాలకి తన యొక్క రాజు బాధ్యతలు అన్నీ కూడా విడిచిపెట్టేసి, కుటుంబ బాధ్యతలు అన్నీ విడిచిపెట్టేసి ఒంటరిగా వెళ్ళి ఆయన తపస్సు చేస్తూ సాధన చేస్తుండేవాడు. మరి అలాంటి మనం ఈ కాలంలో చేయగలమా? చేయలేం. కానీ అప్పుడు జడభరతుడు తను పాటించిన విధానం ద్వారా ఏదైతే సాధించాలో, అంటే అక్కడ ఏంటి మనకి ఇంతకుముందు చెప్పినట్లు జ్ఞానం, వైరాగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకు కావాలి. అంతేకాకుండా భౌతిక విషయాల పట్ల విరక్తి అనేది కావాలి. సాధన పద్ధతి ఏదైనా కావచ్చు, కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఒకటే. ఫలితం ఒకటే అంటే ఏంటి? ఏ సాధన పద్ధతిని పాటించినా సరే మనం అంతిమంగా చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవడం, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవడం, విరక్తి వైరాగ్యం పెంచుకోవడం. ఇదే ఏమంటారు, అది బహుజన్మ ఏది శ్రవణ కీర్తన్ కబు అది కాదు, యాక్చువల్లీ ఆ శ్లోకం గుర్తురాట్లేదు. జపం ఎన్ని జన్మలు చేసినా సరే భౌతిక ప్రపంచంలో ఉండిపోవచ్చంట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చెప్తుంటారు కదా, నువ్వు జీవితం అంతా కూడా హరే కృష్ణ మహామంత్రం జపించవచ్చు, కానీ తర్వాత జన్మలో రాక్షసులై కూడా పుట్టచ్చు. అదేంటి అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు. అదే ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, సాధన విధానాన్ని మనం అవలంబించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న భావంతో, ఆ భావం ఏంటి అనే భావం పైన ఆధారపడి దాని యొక్క ఫలితం అనేది మారుతుంటుంది. సాధన విధానం ఒకటే ఉండొచ్చు, మన అందరం కూడా ఒకే రకమైన సాధన, అంటే ఎవరైతే ఆచార్యులు ఇచ్చారో అలాంటి సాధననే చేస్తుండొచ్చు. కానీ దాన్ని ఆ సాధన చేయడం ద్వారా నీ యొక్క లక్ష్యం ఏంటి? నీ యొక్క ఆ సాధన చేయడంలో నీ భావం ఏంటి? సాధకుడి యొక్క భావం ఏంటి? మనకి శిల ప్రభుపాద వారు ఉపదేశామృతం ఉపోద్ఘాతంలో ఏం రాస్తారు? భక్తిలో పురోగతి అనేది వ్యక్తి యొక్క సాధన పైన ఆధారపడి ఉంటుందా? దేనిపైన ఆధారపడి ఉంటుంది? శ్రద్ధ, భావం, మీరేమన్నారు? ఆ లక్ష్యమే పురోగతి, బట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? వ్యక్తి యొక్క, మీరేమన్నా? శ్రద్ధ పైన ఆధారపడి, మానసిక స్థితి. ఒక విధంగా కరెక్టే, మైండ్ అన్నీ కరెక్టే, బట్ అక్కడ ముఖ్యంగా ఏమని చెప్తారంటే శిల ప్రభుపాద వారు వ్యక్తి యొక్క వైఖరి పైన ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఏ భావంతో చేస్తున్నావు? నేను భగవంతుని పూజిస్తున్నాను, కానీ దేనికోసం? భగవంతుని పూజిస్తే నా కష్టాలని తొలగిస్తాడు, నన్ను ఆనందంగా ఉండేలా చేస్తుంటాడు, నాకు ఇది వచ్చే విధంగా చేస్తాడు, నన్ను అలా విధంగా చేస్తాడు, నేను అందరిలోకి వెళ్ళి నేను గొప్పవాడు అవుతాను, అందరి భక్తుల్లోకి వెళ్ళి నేను గొప్ప భక్తుని పేరు వస్తుంది నాకు అనే భావంతో చేస్తున్నామా? లేకపోతే కేవలం భగవంతుని సంతృప్తి కోసమే నేను భక్తియుక్త సేవ చేస్తున్నాం అనే భావంతో చేస్తున్నామా? ఇలా వ్యక్తి యొక్క వైఖరి ఏంటి, తన భావం ఏంటి అనే దానిపైన ఆధారపడి ఫలితం అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. చేసే పద్ధతి ఒకటే కావచ్చు. కొన్నిసార్లు ఒక వ్యక్తి చాలా తీవ్రంగా సాధన చేయొచ్చు, కానీ కంప్లీట్గా తన యొక్క లక్ష్యం అనేది, తన భావం అనేది వేరుగా ఉందనుకోండి, అప్పుడు ఆయన పొందే ఫలితం వేరు. కానీ ఇంకొక వ్యక్తి చాలా సులభమైన, అంత కఠినమైన సాధన పాటించకపోవచ్చు, కానీ ఆయన అవగాహన మాత్రం సరిగా ఉంటుంది. ఆయన లక్ష్యం, తన యొక్క భావం, తన వైఖరి అంతా కూడా సరి అయిన మార్గంలో ఉంటుంది అనుకోండి, అప్పుడు
సులభంగా చేరుకోగలడు. ఆ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఆ లక్ష్యం ఏంటి, మన లక్ష్యం ఏంటో తెలిసినప్పుడు అంతే కదా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఎక్కడికైనా గమ్యానికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా సరే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ దారి మార్చుకుంటాం. ఎందుకంటే కాదు నేను వెళ్ళాల్సిన దారిలో ఈ ఊరు రాదే అని చెప్పేసి మనకు అర్థమైనప్పుడు ఏమనిపిస్తుంది, వేరే ఊరు వచ్చింది అనుకోండి, అరే నేను వెళ్ళాల్సిన దారిలో ఈ ఊరు రాదే అని ఏం చేస్తాం, దారి మార్చుకుంటాం. అలా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడు అలా మారుస్తాం, గమ్యం తెలిసినప్పుడు. గమ్యం తెలియకపోతే బాగుంది ఈ రోడ్, ఏదో బాగుంది, చాలా హైవే ఉంది ఇక్కడ, 4 లైన్ హైవే ఉంది, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుందా? సాధన చాలా ఈజీ అంట, భక్తి మార్గంలో సాధన చాలా సులభం అంట, యూనో చాలా త్వరగా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు అంట. ఇవన్నీ సరే, కానీ ఆ సాధన మార్గాన్ని అవలంబించడం ద్వారా నువ్వు దేన్ని సాధించాలనుకుంటున్నావు ఆ విషయం తెలియకపోతే ఇంకా ఏ సాధన విధానం అయినా ఒకటే కదా. సో అలా అది తెలుసుకోవాలన్నమాట. సరే, ఏదైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, మనకు ఈ యొక్క జడభరతుని యొక్క అంటే భరత మహారాజు యొక్క వృత్తాంతం ద్వారా ఎనీవేస్ చాలా విషయాలు ఇందులో వివరించబడ్డాయి. కానీ జడభరతుడు భరత మహారాజు తన యొక్క తర్వాత జన్మలో జింక శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆ తర్వాత జన్మలో జడభరతుడిగా జన్మ తీసుకుంటాడు. ఆ జన్మలో రఘుగణుడు అనే రాజుకి ఆయన తటస్థించడం జరుగుతుంది. తర్వాత ఆయనకి బోధించడం జరుగుతుంది, ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ఆ విషయాన్ని చాలా ముఖ్యమైన అనమాట, చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక పురోగతి కోసం అందులో ఉన్న సూక్ష్మమైన అంశాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎన్నోసార్లు వినుంటాం జడభరతుడి యొక్క వృత్తాంతం. చిన్న ఆసక్తి ఉన్నా సరే మళ్ళీ భౌతిక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటి చెప్పగలరా? అసలు ఎందుకు అలా జడభరతుడు అంత తీవ్రమైన తపస్సు చేస్తూ భక్తియుక్త సాధన చేసినా సరే ఎందుకు పడిపోయాడు? ఎందుకు జింక పట్ల ఆసక్తి పెంచుకున్నాడు? ఆ విషయం ఆయనకు తెలియదంటారా? తెలీదా? మరి ఎందుకు అలా జరిగింది? ఎందుకు అట్లా జింక పైన ఆసక్తి పెంచుకున్నాడు? ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసు, అన్ని విషయాలు తెలుసు. భౌతిక ఆసక్తి అనేది వ్యక్తిని ఈ భౌతిక ప్రపంచానికి బద్ధుల్ని చేసిందని తెలిసే కదా అంత పెద్ద రాజ్యాన్ని విడిచిపెట్టేసి, రాజభోగాల్ని విడిచిపెట్టేసి, రాజకుటుంబాన్ని విడిచిపెట్టేసి అడవులకు వెళ్ళిపోయాడు. వానప్రస్థం ఎందుకు తీసుకుంటారు? భౌతిక విషయాల పట్ల, భౌతిక సంబంధాల పట్ల విరక్తిని పెంచుకోవడానికి వానప్రస్థం తప్పనిసరిగా వ్యక్తి తీసుకోవాల్సిందే. ఎవరైనా సరే ఆధ్యాత్మిక పురోగతి చెందాలంటే ఒక వ్యక్తి అనుకోవచ్చు, నాకు వేటి పట్ల ఆసక్తి లేదనుకోవచ్చు. కానీ అలా ఆసక్తి లేకుండా వాటి మధ్యలోనే ఉంటూ ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టడం కష్టం. కనీసం ఆ ఆసక్తి లేదని తెలియాలంటే మనం వాటి నుంచి దూరంగా ఉండగలమన్న విశ్వాసం మనకు రావాలంటే వానప్రస్థం తీసుకొని వాటికి దూరంగా ఉండగలిగి చూపించాలన్నమాట. ఉండగలగాలి కదా నిజంగా విరక్తి ఉంటే. మరి అన్నీ తెలిసి వెళ్ళేసి ఇవన్నీ కూడా భౌతిక ఆసక్తి అని చెప్పేసి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాడు. మళ్ళీ ఆ జింక పిల్లకి ఎందుకు ఆసక్తుడయ్యాడు? కర్మఫలం అంటే కర్మఫలం అనేది మనకి భక్తియుక్త సాధన ఎంత చేసినా సరే కర్మఫలం అనేది వ్యక్తిని పడేస్తుంది అనమాట. పడేస్తుంది అంటే భక్తి కంటే కూడా కర్మఫలానికి ఎక్కువ శక్తి ఉందన్నమాట. భక్తియుక్త సాధనకి కర్మ నుంచి బయటపడేసే శక్తి లేదా? మరి కర్మఫలం వలన మళ్ళీ ఎందుకు ఆయన పడిపోతాడు? ఆయన చాలా తీవ్రమైన భక్తియుక్త సాధన చేస్తున్నాడు, ఆయన నిష్టగా చేస్తున్నాడు. అదే ఎందుకు వదిలిపెట్టలేకపోయాడు? అన్యాభిలాషిగా శూన్యం అంటారు కదా, భగవంతుడి పట్ల మాత్రమే ఉండాలి. కానీ ఆయన జింక
పట్ల అభిలాష అదే వాళ్ళ అభిలాష ఎందుకు వచ్చింది? మోహం కడగడం వల్ల వచ్చిందంటే మోహం అది ఇవన్నీ కోర్స్ మనకి అన్ని భౌతిక గుణాల వలన జీవుడు ఎప్పుడైతే మాయా ప్రభావం వలన మోహానికి గురవుతాడో సరే గుర్తించలేడు. కానీ అదంతా కూడా ఇదంతా మొదటి స్థాయిలో అంటే లేదు ప్రభు ఆయనకి. ఎగ్జాక్ట్లీ అది పాయింట్ అన్నమాట. యాక్చువల్లీ అసలైన విషయం అది. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ముందు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఒక సాధకుడికి ప్రాథమిక స్థాయిలో మొదటి స్థాయిలో మీరు అన్నీ చెప్పినట్టు ఏంటంటే ఈ సాధన అవసరం, ఈ జ్ఞానం అవసరం, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. అంటే ఈ యొక్క మాయ అనేది త్రిగుణాల ప్రభావం వలన ఎలా అవుతుంది, మనం మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనసు నిగ్రహించాలి, ఇంద్రియాన్ని నిగ్రహించాలి, ఆధ్యాత్మిక సాధన చేయాలి, భక్తియుక్త సేవ చేయాలి. ఇవన్నీ కూడా ఒక సాధకుడికి ప్రాథమిక స్థాయిలో మొదటి స్థాయిలో ఇవన్నీ అవసరం. కానీ జడభక్తుడు ప్రాథమిక స్థాయిలో సాధన చేసే భక్తుడు కాదు. అవునా? ఆయనకి ఇవన్నీ తెలియక కాదు, త్రిగుణాలు ఎలా పనిచేస్తాయని ఆయనకు తెలియదు కాదు, మాయా ప్రభావం ఎలా ఉంటుందని తెలియక కాదు. అది తెలుసు కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు, వెళ్ళి సాధన చేస్తున్నాడు. అయినా సరే మళ్ళీ ఆసక్తుడయ్యాడు. ముఖ్యంగా ఏంటంటే ఒక జీవి అంటే మోహానికి గురైనప్పుడు గుర్తించలేడు అనమాట. కానీ ఏ విధంగా ఈ యొక్క భౌతిక విషయాల పట్ల ఆసక్తుడయ్యానని గుర్తించడం చాలాసార్లు అది సాధ్యమే. ఎప్పుడు అది స్థూలంగా మన ఆసక్తి అనేది ఎప్పుడైతే స్థూలంగా ప్రదర్శితమవుతుందో అది గుర్తించడం సులభమే. కొన్ని చాలాసార్లు ఏంటంటే మన యొక్క అనర్థాలు, మన యొక్క ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని గుర్తించడం చాలా కష్టం. ముఖ్యంగా మన యొక్క లోపాలని, మన యొక్క అనర్థాలని మనం గుర్తించడం స్థూలంగా ఉన్నప్పుడే మన యొక్క లోపాలని, మన యొక్క అనర్థాలని గుర్తించడం మనకు కష్టం. అందుకనే ఏం కావాలి? భక్తుల సాంగత్యం. ముఖ్యంగా సాధువులు భక్తులు ఒకటే. ముఖ్యంగా గురువు కావాలి. గురువు కావాలన్నమాట. సాధు సాంగత్యం ఉంటుంది. ఎందుకు సాధువులు అంటే భక్తులు ఎందుకు మరి భక్తులు అఫ్కోర్స్ భక్తులు ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఇతర భక్తులకి అలా ఒక వ్యక్తి భక్తిలో దిగజారిపోతుంటే భక్తులు ఎవరు కూడా చూస్తూ ఉండరు. కానీ ముఖ్యంగా అంటే చెప్పడానికి మనకు ప్రయత్నిస్తుంటారు. కానీ మనం వాళ్ళ నుంచి స్వీకరించడానికి మనకు సిద్ధంగా లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేరు. అవునా? ప్రతి ఒక్క భక్తుడు ఇంకొక భక్తుడికి సహాయం చేయాలనుకుంటుంటాడు. అంటే నీకు తెలియట్లేదు, నువ్వు తెలియకుండానే ఇలా మాయకి గురవుతున్నావు, మాయా ప్రభావానికి గురవుతున్నావు, నీలోని అనర్థాలు బయటపడుతున్నాయి, నీకు అర్థం కావట్లేదు, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని భక్తులు చెప్పొచ్చు. కానీ అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఏం చేయగలరా? చెప్పే భక్తుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తుండాలి అంటున్నారు. చేస్తారు కానీ ఇప్పుడు తీసుకునేవాడు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? భక్తుని బట్టి చెప్పాల్సి వస్తుంది. భక్తుని బట్టి చెప్తున్నా. ఆ భక్తుని బట్టి నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఆ భక్తుడి కండిషన్ ఏంటి? తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సాధు సాంగత్యంలో గురువు యొక్క బాధ్యత ఏంటంటే గురువు శిష్యుడు తీసుకుంటున్నాడా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. గురువు బలవంతంగానైనా సరే ఏం చేస్తుంటాడు? శిష్యుడు పక్కదారి పడుతుంటే బలవంతంగానైనా సరే లాక్కు రావాల్సిన బాధ్యత గురువు తీసుకుంటాడు అన్నమాట. బలవంతంగానైనా సరే మళ్ళీ సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఆయనకి ఆ హక్కు కూడా ఉంటుంది. ఎందుకు? దీక్షా సమయంలో మనం ఏం చేసాం? దీక్షకాలే శిష్యకరే ఆత్మసమర్పణ. అంటే శిష్యుడు దీక్షా సమయంలో ఏం చేస్తాడు? ఆత్మసమర్పణ. ఇంకా పూర్తిగా గురువుకి శరణాగతి పొందాలి. అంటే ఎట్లా అంటే
ఏంటి ఒక కషాయవాడికి జంతువు లొంగిపోయినట్లు అనమాట యాక్చువల్లీ. ఇంకంతే, నువ్వు పెడితే తింటాను, చంపేస్తే చనిపోతాను. అంతే కదా, దాని జీవితం ఏంటి, అంతే కదా. ఒక భక్తుడు, ఒక శిష్యుడు గురువును స్వీకరించడం కూడా అలాంటిది. మనకి జీవితం అంతా కూడా గురువు పైన ఆధారపడి ఉన్నట్లు అనమాట. అర్థమవుతుందా? అది నిజంగా దీక్ష అంటే అది పూర్తిగా గురువుకి శరణాగతి పొందడం. పూర్తిగా అంటే పూర్తిగా సంపూర్ణంగా శరణాగతి పొందడం అంటే అదనమాట. కానీ కేవలం ఏది యాంత్రికంగా మామూలుగా దీక్ష తీసుకున్నాం అనా, సిద్ధాంతం జస్ట్ ఏమంటారు, రిచువలిస్టిక్ ఏంటి, జస్ట్ కేవలం ఆచారపరంగా దీక్ష తీసుకున్నా అంతే తప్ప నిజంగా అక్కడ అంత శరణాగతి లేకపోతే ఇంకా దీక్ష జరగనట్టే. అంటే ఇక్కడ మనకు ఎవరికి దీక్ష జరగలేదు. దీక్ష జరగని వాళ్ళకి ఆనందం అన్నట్టు. అవును, మాకు అప్పుడే ఆల్రెడీ జరగలేదు మాకు. అందుకే దీక్ష జరిగిన వాళ్ళకు కూడా పూర్తిగా శరణాగతి భావం వచ్చేంతవరకు అసలైన దీక్ష జరగనట్లేదన్నమాట యాక్చువల్లీ. ఇది మరి దీని ఇప్పుడు మనకి ఆచారబద్ధంగా మనకి దీక్ష జరిగింది కదా, యజ్ఞం చేశాం, అందరి ముందు గురువుకి ప్రతిజ్ఞ చేశాం, నియమాలు పాటిస్తాం, అది కూడా దీక్ష. దానికి కూడా విలువ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా శిష్యుడి పైన ప్రభావం ఉంటుంది, శిష్యుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. కానీ అది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది, ఆ శరణాగతి అనేది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది, పూర్తి శరణాగతి. కాబట్టి అలాంటి గురువు ఏం చేస్తుంటాడంటే శిష్యుడికి పూర్తి బాధ్యత తీసుకుంటాడు అన్నమాట. పూర్తి శరణాగతి పొందినప్పుడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు. వాడు తప్పుదారిలో వెళ్తుంటే శిష్యుడు వినకున్నా సరే బలవంతంగానైనా సరే సరి అయిన మార్గంలో పెట్టవలసిన బాధ్యత శిష్యుడు ఉంటుంది. అంతే కదా. మనకెవరు చింతామణి తెలుసు కదా, అందరు బిలోమంగల్ ఠాకూర్ పూర్వజన్మలో తను ఆధ్యాత్మిక సాధన పూర్తి చేయలేకపోతే తర్వాత జన్మలో తన గురువు ఎలా వచ్చాడు, చింతామణిలాగా వచ్చాడు. ఏదో ఒక విధంగానే సరే మళ్ళీ తనని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి గురువు ప్రయత్నిస్తున్నాడు. సో అంతేకాదు, ఇప్పుడు అలా మనకి చైతన్య మహాప్రభు లీలలో కూడా మనం చూసినట్లయితే అక్కడ చోటా హరిదాస్ ఠాకూర్ ఆయన కూడా తప్పు చేస్తుంటాడు. చైతన్య మహాప్రభు చాలా కఠినంగా మందలిస్తాడు అన్నమాట. నువ్వు ఆశ్రమంలో ఉంటూ బయటికి బ్రహ్మచర్యం చెప్తూ ఇలా చేస్తున్నాడని చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే గురువు బాధ్యత కఠినంగా ఉండాల్సిందే. అమ్మో ఏమవుతాడు, బాధపడతాడేమో, లేకపోతే నన్ను అర్థం చేసుకోలేడేమో అనుకుంటే ఇంకా ఏం చేయలేడు. చెప్పాల్సిన బాధ్యత గురువుకు ఉంటుందన్నమాట. గురువు ఆ యొక్క బాధ్యతని మరియు ఆ యొక్క అదొక విధంగా చెప్పాలంటే రిస్క్ అన్నమాట. అంతేనే కదా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత కూడా గురువు కొన్నిసార్లు కఠినంగా మందలించాల్సి వస్తే శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా, కోర్టు కేసులు పెడుతున్నారు గురువు పైన. నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అని. కానీ దేనికోసం? నన్ను మోసం చేశాడు, నన్ను అన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు, ఇప్పుడు నాకు కావాల్సింది ఏమంటే ఇవ్వట్లేదు, నాకు నచ్చినట్లు నన్ను చూసుకోవట్లేదు, నన్ను విడిచిపెట్టారు, నేను చేసిన తప్పు అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ గురువు పైన కోర్టు కేసు పెట్టిన సందర్భాలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం. గురువుకి శరణాగతి పొందడం అంటే ఏంటి, అసలు ప్రామాణికమైన గురువుని ఎలా గుర్తించాలనేది చాలామందికి తెలియదు. అనమాట. మరి వాళ్ళు తెలిస్తే కానీ అప్పుడు తెలిసినప్పుడు అంటే గురువు ఆ బాధ్యత తీసుకుంది. కాబట్టి అలాంటి గురువుకు శరణాగతి పొంది అలాంటి గురువును మనం స్వీకరించాలన్నమాట. అప్పుడు ఆయన మనం రక్షిస్తాడు. మరి అలాంటి గురువు ఆయనకి భరత్ మహారాజ్కి లేడు.
భరత మహారాజుకి జింక పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి తనను హెచ్చరించే గురువు అక్కడ లేకుండా పోయారు. కాబట్టి ఆయన పతనం చెందాడు. కాబట్టి అందుకని మనం చూస్తే ఇక్కడ 5వ స్కందంలో 8, 9, 10 అధ్యాయాల్లో మనకి ఆ వృత్తాంతం అంతా కూడా వివరిస్తారు. జడభరతుడు ఈ రఘుగణుడి యొక్క రఘుగణుడు అనే రాజుకి తన బోధనలన్నీ కూడా చెప్పడానికి వివరిస్తారు. అక్కడ చెప్తుంటారు అనమాట, సాధు సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యంగా గురువు ప్రతి ఒక్కరికి కావాల్సింది. తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చి, తప్పకుండా గురువుని ఆశ్రయించాలి ఆధ్యాత్మిక విజ్ఞానం కోసం. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే తప్ప వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళలేడు. నేను జపం చేస్తే బాహార మనల్ని జపం చేస్తే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతాం, ఇది మార్గమే. కానీ మనం ఈ యొక్క భక్తియుక్త సేవా విధానం ద్వారా భక్తియుక్త మార్గంలో భక్తి మార్గంలో మనం ప్రయాణించాలనుకున్నా, లేకపోతే వేరే మార్గంలో ప్రయాణించాలనుకున్నా, అంతిమంగా మనం పొందాల్సింది ఏంటంటే, మనం చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే ఈ మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. దాని తర్వాత భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొని చివరికి భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకోవడం అనేది లక్ష్యం అన్నమాట. ఏ మార్గమైనా కావచ్చు. నేను ఎన్నో జన్మల నుంచి జపం చేస్తున్నాను, అయినా సరే ఇంకా భౌతిక ఆసక్తి అలానే ఉందంటే భగవద్ధామానికి తీసుకెళ్తారా? నేను సీనియర్ డివోటీనండి, నేను రోజుకు 64 మాలలు జపం చేస్తాను, కానీ భౌతిక విషయాల పట్ల ఆసక్తి మరి తగ్గిందా? అది సాధ్యం కాదండి, అది ఎవరికైనా సాధ్యం కాదు. జడభరతుడే పడిపోయాడు, ఎంతో పెద్ద పెద్ద భక్తులందరూ కూడా పడిపోయారు, నేనెంత? నాకు ఆసక్తి ఎలా ఉంటుంది? అయినా సరే నేను జపం చేస్తున్నాను కాబట్టి నన్ను తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళారన్నమాట. నేను ఎక్కువ సాధన చేస్తున్నాను, ఎక్కువ జపం చేస్తున్నాను, నేను ఎంతో సేవ చేశాను. ఇవన్నీ ఏంటంటే సేవ చేయడం, సాధన చేయడం, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క లక్ష్యం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. ఆ లక్ష్యం ఏంటి? భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. అంటే మొట్టమొదటిగా ఇంద్రియాలని మనసును నిగ్రహించుకోగలగాలి. తర్వాత భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవాలి. అప్పుడు కానీ భగవంతుడి పట్ల ప్రేమ అనేది ఏర్పడదన్నమాట, అది ఉదయించదు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది ఎంత ప్రమాదకరమైందనే విషయంలో ఈ యొక్క జడభరతుని యొక్క వృత్తాంతం అనేది చాలా మనకి ఎన్నో బోధనలు మనం నేర్చుకోవచ్చు ఈ వృత్తాంతం నుండి. అయితే ఇదే విషయాలన్నింటినీ కూడా ఒక జీవి ఈ భౌతిక శరీరమే నేను అని అనుకోవడం వలన ఎలా భౌతిక ప్రపంచానికి బద్ధుడై ఉంటాడనేది జడభరతుడు రఘుగణుడు అనే రాజుకు వివరిస్తుంటాడు. ఆ విషయాలు చాలా ఇన్స్ట్రక్టివ్, తెలుగులో ఏమంటారు, సూచనాత్మకంగా ఉంటాయన్నమాట. యాక్చువల్లీ బోధనాత్మకంగా మనకు బోధించే విధంగా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఒకసారి మనం అది చదువుదాం. ఎక్కువగా నేను చదువుతాను, అక్కడక్కడ కొంచెం వివరిస్తాను. అయితే నేను నేరుగా 11వ అధ్యాయం జడభరతుడు రఘుగణునికి ఉపదేశం చేయట అనే అధ్యాయం, దాని తర్వాత 12వ అధ్యాయం రఘుగణ జడభరతుల మధ్య సంభాషణ. ఈ 2 అధ్యాయాలు జస్ట్ మామూలుగా చూద్దాం మనం. ముందుగా అంటే దీని ముందు కూడా ఇంకా బోధించాడు. మొదట్లోనే అసలు ఎప్పుడైతే రఘుగణుడు జడభరతుడిని మందలిస్తాడు కదా, ఏంటి పల్లకిని అలా తీసుకెళ్తున్నావే, ఏమనుకుంటున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు, నీకు భయం లేకుండా ఇలా తీసుకెళ్తున్నావు, నేను రాజుని, నువ్వు కేవలం సేవకుడివి, నీకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన హెచ్చరించడం అలా మనం చూసుంటాం. కానీ అప్పుడు వెంటనే జడభరతుడు ఏమని మందలిస్తాడు, నువ్వు రాజు అనుకుంటున్నావు, నీ శరీరంతో నువ్వు గుర్తించుకుంటున్నావు, నీకు ఈ పల్లకికి అంటే నీకు అంటే నీ శరీరానికి నిన్ను మోసే ఈ పల్లకికి, ఆ పల్లకిని మోసే మోసే వాళ్ళకి తేడా లేదు భౌతికంగా చూస్తే. ఎందుకు? అన్నీ కూడా భౌతిక మూలకాలతో తయారు చేయబడింది. రాజు యొక్క శరీరం కావచ్చు, ఆ పల్లకి కావచ్చు, పల్లకి మోసేవాడి యొక్క శరీరం కావచ్చు, అన్నీ భౌతికమైనవి, భౌతిక మూలకాలతో తయారైనవి. కాబట్టి తేడా ఏం లేదు. కానీ నువ్వు మాత్రం తేడా చూస్తున్నావు. నేను రాజుని అంటున్నావు, వాళ్ళు నా సేవకులు అంటున్నావు, నువ్వు మందలించడానికి ప్రయత్నిస్తున్నావు, అంటే నీకు జ్ఞానం లేదు.
అన్నీ ఒకటే, భౌతికంగా చూస్తే మరి అన్నీ ఒకటే, కానీ నువ్వు మాత్రం భౌతికంగా చూస్తున్నావు, అదే సమయంలో నువ్వు వాళ్ళని నీ సేవకులుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. అంటే వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు, నీ యొక్క స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటావు. లేదు, నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అనుకుంటే, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు అనుకుంటే నీకు నిజంగా ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఇలా ఇలా చూడడు, తేడా చూడడు, అంతే కదా. నువ్వు తేడా చూస్తున్నావంటే ఆత్మజ్ఞానం లేదు. అదంతా కూడా ముందు చెప్తాడు. తర్వాత మరి ఇంకా అప్పుడు రఘుగణుడు అడుగుతాడనమాట. అది వినగానే రఘుగణుడికి మొత్తం జ్ఞానోదయం. అసలు ఏంటి, అసలు ఈ వ్యక్తి ఎవరు, చూడడానికి ఇలా ఉన్నాడు, కానీ ఆయన చెప్పే విషయాలు మాత్రం చాలా గొప్ప జ్ఞాని మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడే. అంటే సాధారణమైన వ్యక్తి కాదని వెంటనే అతన్ని జడబడుతున్న అడుగుతారనమాట. ఎవరు నువ్వు, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నువ్వు గొప్పవాడు అయ్యే ఉంటావు, నాకు దయచేసి వివరించు, నువ్వెవరో చెప్పు, అంతేకాకుండా జ్ఞానాన్ని అంతటి కూడా నాకు వివరించమని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత జడభరతుడు మరికొన్ని ఉపదేశాలు చేస్తాడనమాట. ఈ 11వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే, ఈ 11వ అధ్యాయం మనం ప్రతి శ్లోకం చదవం, కానీ మొదట్లో ఈ అధ్యాయం అంతా కూడా సారాంశం మొదట్లో ప్రభువులు వివరించారు. ఆ సారాంశం ఒకసారి చదువుతాను. ఈ అధ్యాయమునందు బ్రాహ్మణుడకు జడభరతుడు రఘుగణ రాజునకు విస్తారముగా ఉపదేశమునొనర్చును. అతడు ఆ రాజుతో ఇట్లు పలుకెను, నీవు అనుభవజ్ఞుడవు కావు, అయినను జ్ఞాన గర్వముచే పండితుని వలె పలుకుచున్నావు. నిజముగా దివ్యస్థితిని బడిసిన వాడు ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకముగా నెయ్యడి లౌకిక వ్యవహారమును ఏమాత్రము పట్టించుకొనడు. లౌకిక వ్యవహారమన్నది కర్మకాండ పరిధిలోనికి వచ్చినది. అట్టి కర్మలచే ఎవ్వడును ఆధ్యాత్మిక ప్రగతిని బడయేజాలడు. బద్ధజీవుడు సదా గుణములచే అణచబడును కనుక కేవలం భౌతిక లాభములు మరియు శుభాశుభములతోనే అక్కర కలిగి ఉండు. అనగా ఇంద్రియములకు నాయకుడైన మనస్సు జన్మజన్మలుగా లౌకిక కర్మల యందే లగ్నమై ఉండును. ఆ విధంగా జీవుడు నిరంతరం నానా విధములకు దేహములను పొందుచు భౌతిక క్లేశములను అనుభవించును. మానసిక కల్పనముపై ఆధారపడియే లౌకిక వ్యవహారము తయారు చేయబడినది. మనుజుని మనస్సు అట్టి కర్మలలో లగ్నమై ఉన్నచో నిక్కముగా అతడు భౌతిక జగత్తునందే బద్ధుడై ఉండును. వివిధ అభిప్రాయాలను అనుసరించి మనోవృత్తులు 11 లేదా 12 విధములుగా నున్నవి. అవే తిరిగి వందలు వేలాదిగా మార్పు చెందును. కృష్ణ భక్తి భావనాయుతుడు కానివాడు ఈ మనోవృత్తులకు గురై భౌతిక శక్తిచే నడపబడును. మానసిక కల్పన నుండి బయటపడిన జీవుడు భౌతిక కల్మషరహితమైన శుద్ధ ఆత్మ పదమును పొందును. నిత్యులైన వారు 2 రకములుగా కలరు. వారే జీవాత్మ, పరమాత్మ అనువారులు. పరమాత్మని చరమానుభూతియే వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు. అతడే ఎల్లరి హృదయమున ప్రవేశించి జీవుని వివిధ కర్మలను నియంత్రించుచుండును. కనుక అతడే సమస్త జీవులకు పరమాశ్రయం. లౌకిక జనుల అవాంఛిత సాంగత్యం నుండి పూర్తిగా బయటపడినప్పుడే మనుజుడు పరమాత్ముని మరియు పరమాత్ముని సంబంధమున తన స్థితిని తెలుసుకొనగలడు. చూడండి, లౌకిక జనుల అవాంఛిత సాంగత్యము నుండి పూర్తిగా బయటపడినప్పుడే మనుజుడు పరమాత్ముని మరియు పరమాత్ముని సంబంధమున తన స్థితిని తెలుసుకొనగలడు. అంటే భౌతిక ఆసక్తి, భౌతిక సాంగత్యం నుండి పూర్తిగా లౌకిక జనుల అవాంఛిత సాంగత్యం నుండి బయటపడ్డప్పుడే, పూర్తిగా బయటపడ్డప్పుడే భగవంతుడిని అర్థం చేసుకోగలరంట, పరమాత్మను అర్థం చేసుకోగలరంట. ఈ ప్రకారం అతడు అవిద్యా సాగరమును దాటుటకు యోగ్యుడగును. మాయాశక్తియే బద్ధ జీవనమునకు కారణం. కనుక మనుజుడు ఈ మానసిక కల్పనలను జయించవలను. అది కావింపనంత వరకు అతడు చింతా విముక్తుడు కాజాలడు. మనోవృత్తులు విలువరహితమైనప్పటికీ వాని ప్రభావం మాత్రం అజేయమైనది. కనుక మనస్సును నిగ్రహించడి కార్యమును ఎవ్వడును నిర్లక్ష్యం చేయరాదు. దానిని నిర్లక్ష్యపరిచినచో అది ఎంత శక్తివంతమైననగా జీవుడు తన స్వరూపమును శీఘ్రమే మరచును. తాను నిత్య కృష్ణదాసుడనని, కృష్ణసేవయే తన కర్మయని మరిచి జీవుడు ప్రకృతి ప్రభావముచే ఇంద్రియార్థములను సేవించును. కనుక భగవంతుడు మరియు అతని భక్తుని సేవ అనడి ఖడ్గముచే మనుజుడు మానసిక కల్పనలను అంతమొందించవలను. గురుకృష్ణ ప్రసాదేపాయ
భక్తి లతా బీజ. చూడండి చివరి వాక్యం ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మరియు భక్తుని సేవ అనేది ఖడ్గముచే మనుజుడు మానసిక కల్పనలను అంతమొందించవలను. వీళ్ళు మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, అప్పుడు వరకు రాహుగణ రాజు మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ జడభరతుడు ఏమంటున్నాడంటే, నీవు అనుభవజ్ఞుడు కావు, అయినను జ్ఞానగర్వముచే పండితుని వలె పలుకుచున్నావు. మనందరం కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే. చాలా చెప్తారండి, కానీ ఆచరణాత్మకం కాదు, అది ప్రాక్టికల్ కాదు. చూడాలి, మనం జీవించాలంటే ఇవన్నీ చేయాల్సిందే, ఇవన్నీ ఇలా ఉండాల్సిందే. బంధువులతో ఉండాలంటే, ఇలా అందరితో కలిసి ఉండాలంటే, జీవితాన్ని కొనసాగించాలంటే ఇవన్నీ తప్పవు. ఈ ఉద్యోగాలు చేయక తప్పవు, ఈ సంబంధాలు తప్పవు, ఇవన్నీ తప్పవు అని మనకు అనిపిస్తుంది. అనిపించడం అంటే అది నిజమే, నిజమేనా? మరి విడిచిపెడితే ఇంకా మరి ఎలా ఎలా ఉండగలం, ఎలా జీవించగలం? విడిచిపెడితే ఎలా జీవించగలం చెప్పండి? కృష్ణ సమాజం చేసినందుకు తప్పదు. సమాజం అంతా కృష్ణ చైతన్యపరం అయితే తప్ప ఉండలేము. మరి సమాజం అంతా కృష్ణ చైతన్యం కావాలంటే కనీసం మనం కృష్ణ చైతన్యవంతులం కావాలిగా. సమాజం అంతా మారినప్పుడు నేను మారుతానని అనుకుంటే ఇలా, దాని అర్థం అదే. అలా అని కాదు, కానీ దాని అర్థం అదే. చూడండి, మనం అది అదే చెప్తున్నారనమాట. మన జ్ఞానం ఉందనుకుంటున్నాం కానీ ఉండదు. చూడండి, మనకు తెలియకుండానే మనం అలానే ప్రవర్తిస్తాం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా అంటారు, మన ఒక కథ చెప్తారు, ఉపదేశంతి ఉపాఖ్యానం అని. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పిన కథలన్నీ కూడా, అంటే ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని కథలు చెప్పారు. అవన్నీ కూడా ఒక పుస్తకంలో ఉన్నాయి. అందులో ఒక చెప్తారనమాట, ఒక వ్యక్తిని ఇలాగే వాళ్ళ ఊరిలో పక్కకున్న నది ఒడ్డును దాటి అటువైపు మందిరానికి రమ్మంటాడు అనమాట. చాలా కష్టం, అది వెళ్ళాలంటే నాకు నీరంటే భయం, రకరకాల కారణాలు చెప్తుంటారు. నాకు నీరంటే భయం, పడవలంటే భయం, ఇది అది అని చాలా చెప్తుంటారు అనమాట. సో బ్రిడ్జ్ ఉందండి, బ్రిడ్జ్ పైన నడవాలంటే ఇంకా భయం, అన్ని కారణాలు చెప్తుంటాడు అనమాట. అసలు రాడు, అటు సైడ్ మందిరానికి రాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా రాడంట. ఇక చివరికి మరి ఎప్పుడు వస్తావా అని చెప్తానంటే, ఈ నది ఎండిపోయినప్పుడు వస్తానని చెప్పేసి అంటాడు. వేసవిలో నది అంతా కూడా ఎండిపోయి నీళ్ళన్నీ అయిపోతాయి కదా, అప్పుడు వస్తాను మందిరానికి అంటాడు. నదిలో నీళ్ళు ఆవిరైపోతాయి. అఫ్కోర్స్ ఇది కలియుగం కాబట్టి అవుతున్నాయి, కానీ సాధారణంగా అంటే ఆ ఉద్దేశం ఆ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, నది నీరు ఎప్పుడు కూడా ఆవిరవ్వదు. చిన్న కొలను చెరువు అంటే అది ఎండిపోవచ్చు, నది ఎండిపోతుందా? కానీ అంటే దాన్ని నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను పూర్తిగా దాన్ని తిరస్కరించట్లేదు. మనకి సమాజంలో మనం జీవించాలంటే ఇవన్నీ కూడా, ఈ బంధాలను, ఈ యొక్క సామాజిక బంధాలు, ఈ సంబంధాలు, ఈ యొక్క వృత్తి, వ్యాపారం, ఇవన్నీ కూడా అవసరమే. జీవనాధారం కోసం పనిచేయడం ఇవన్నీ కూడా అవసరమే. కానీ అదే సమయంలో మరి వాటిని విడిచిపెడితే తప్ప మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేం. ఏంటి దాన్ని, రెండింటి మధ్య సంబంధం ఎలా అర్థం చేసుకోవాలి? సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ అలాంటి సంబంధం ఎలా వచ్చి, ఇప్పుడు ఈ 2 అధ్యాయాల్లో మీరు 11వ అధ్యాయం 12వ అధ్యాయం మనం వీలైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం, లేకపోతే తర్వాత వచ్చే వారం చర్చిద్దాం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు డీటెయిల్గా ఒక్కొక్క శ్లోకం చదవండి. ఇక్కడ ఈ 2 అధ్యాయాలు అదే వివరిస్తున్నారు అనమాట. అసలు ఆ ఆసక్తి, ఆ అవగాహన ఎలా వస్తుంది వ్యక్తికి? నాకు ఈ భౌతిక కుటుంబ సంబంధాలు, ఈ సామాజిక సంబంధాలు, నా యొక్క వృత్తి వ్యాపారం ముఖ్యం, ఇవి లేకపోతే నేను జీవించలేను, ఇవి లేనప్పుడు ఇంకా జీవితం ఏంటి అని మనకు అనిపిస్తుంది. అది సహజం, చాలా సహజం. కానీ ఆ భావన ఎలా వచ్చిందంటే ఇక్కడ అదే చెప్తున్నారు యాక్చువల్లీ. దానికి కారణం ఏంటంటే మనస్సు. ఇంద్రియములకు నాయకుడైన మనస్సు జన్మజన్మలుగా లౌకిక కర్మల యందే లగ్నమై ఉండును. ఆ విధముగా జీవుడు నిరంతరం నానా విధములకు దేహములను పొందుచు భౌతిక క్లేశములను అనుభవించును. మానసిక కల్పనములపై ఆధారపడియే లౌకిక వ్యవహారము తయారు చేయబడినది. లౌకిక వ్యవహారమే కదా ఇదంతా. నా కుటుంబము, నా యొక్క సమాజము, నా బంధువులు, నా వృత్తి, నా వ్యాపారం, నా ఆస్తి, ఇవన్నీ అనుకోవడం ఏంటి? లౌకిక వ్యవహారాలే కదా. లౌకిక వ్యవహారాలు అంటే ఏంటి? ఏంటవి అవి? ఈ శరీరానికి సంబంధించిన అన్నీ కూడా లౌకికం. ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించినందుకు కూడా ఆధ్యాత్మికం.
ఇవన్నీ లౌకిక శరీరానికి సంబంధించిన తాత్కాలికం. అన్నీ మనకి బేసిక్స్ అన్నీ మనకు అన్నీ అందరికీ గుర్తున్నాయి కదా. శరీరానికి సంబంధించినవన్నీ కూడా లౌకికం. కానీ ఈ లౌకిక వ్యవహారము అన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంది? మనస్సు. ఆ మనస్సు ఏమనుకుంటుంది? నేనే శరీరమనే అనుకుంటుంది. కాబట్టి వీటి పట్ల ఆసక్తిని ఇవన్నీ విడిచిపెట్టలేకపోతున్నాం అనమాట. ఆ మనస్సు ఏం చేస్తుందంట, మనుషుని మనస్సు అట్టి కర్మలలో లగ్నమై ఉన్నచో నిక్కముగా అతడు భౌతిక జగత్తునందే బద్ధుడై ఉండను. వివిధ అభిప్రాయములను అనుసరించి మనోవృత్తులు 11 లేదా 12 విధములుగా ఉన్నవి. వివిధ అభిప్రాయాలు అంటే కొందరు రకరకాల తత్వవేత్తలు రకరకాలుగా వివరిస్తారు. మనస్సు అనేది 11 లేక 12 విధాలుగా ప్రవర్తిస్తుందంట. అవి తిరిగి వందలు వేలాదిగా మార్పు చెందుతాయంట. రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడతాను. వందల వేలు అంటే నేను 84 లక్షలు 84 లక్షలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట. అంతా కూడా మనస్సు. కృష్ణ భక్తి భావనాయుతుడు కానివాడు ఈ మనోవృత్తులకు గురి అయి భౌతిక శక్తిచే నడపబడును. కృష్ణ భక్తి భావన అంటే ఏంటి? కృష్ణ భక్తి భావన అంటే ఏంటి? కృష్ణుడు చెప్పినట్లుగా అసలు శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రంలో చెప్పింది అంగీకరించి ఆ విధంగా ఉండడానికి, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించేవాడు. కృష్ణ భక్తుడు అంటే అంతే కదా. నేను కృష్ణ భక్తుడిని, బట్ కృష్ణుడు చెప్పినట్టు నేను జీవించాను. అప్పుడు కృష్ణ భక్తుడు ఎలా అవుతాను? కృష్ణుడు ఏ విధంగా జీవించామన్నాడు భౌతిక ప్రపంచంలో? ఆచార వ్యవహారాలన్నీ కూడా భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పాడు కదా. కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మానవులను, దేవతలను మరియు యజ్ఞాచరణములను నేను సృష్టించాను. ఇవి చేయడం ద్వారా మీరు భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలనేది అది నేను వివరించానని కృష్ణుడు చెప్తున్నాడు. అలా జీవించాలి. అలా జీవింతే కృష్ణ భక్తుడు. ఆచార వ్యవహారాలు కూడా వర్ణాశ్రమ విధానాలు భక్తుడు. అలా పాటించకుండా నేను కృష్ణుడు చెప్పినట్లు వినను, కానీ నేను కృష్ణ భక్తుడిని. మా నాన్న అంటే నాకు ఇష్టం, కానీ మా నాన్న చెప్పినట్టు నేను చేయను. అంతే కదా. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన ఏంటి మందు తాగొద్దంటాడు, మాంసం తినొద్దంటాడు, కానీ నాకు అవి ఇష్టం. ఏం చేద్దాం? అదేంటి మరి మీ నాన్న ఇష్టం ఉన్నప్పుడు మానేయచ్చు కదా అని చెప్పేసి అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి అంటే ఎందుకు ఇష్టం నాన్న అంటే కావాల్సినన్ని ఇస్తాడు కాబట్టి. అప్పుడు దాని అర్థం అదే అవుతుంది కదా. అంతేనే కదా. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే కావాల్సినన్ని ఇస్తారు కాబట్టి. మరి చెప్పినట్టు వినమంటే మాత్రం వెంటనే కోపం వస్తుంది అన్నమాట. కానీ అలాంటి పిల్లలు అది నిజమైన ప్రేమ కాదు, అది పరిపూర్ణమైన ప్రేమ కాదు, అంటే పరిపక్వత చెందిన జ్ఞానం కాదు. అలానే భక్తి మార్గంలో కూడా అంతే అనమాట. కృష్ణుడు అంటే నాకు ఇష్టం, నేను ఎన్ని మాటలు జపం చేస్తాను, నేను సేవ చేస్తాను, ఓకే. బట్ కృష్ణుడు చెప్పినట్లు జీవించగలుగుతున్నావా? సాధ్యం కాదండి, ఎవరు చేయగలరు ఈ రోజుల్లో అని చెప్పేసి. సో అది అలా ఎందుకు జరుగుతుందంటే ఆ మనసు ఆ విధమైన భావాలన్నీ కూడా పెట్టేసుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఏంది వందలు వేల రకాలుగా మార్పు చెందుతుందంట. అది రకరకాలుగా తనను తాను అంటే మనస్సు ఈ యొక్క నేను అంటే ఎవరంటే నేను ఒక కుక్కను, ఒక పిల్లిని, నేను ఈ కుటుంబానికి యజమానిని, నేను భర్తను, నేను భార్యను, నేను ఈ దేశానికి రాజును, లేకపోతే ఇలా రకరకాల కల్పనలన్నింటినీ కూడా కల్పిస్తుంది అనమాట. యాక్చువల్లీ అదంతా కూడా మనసే చెప్తుంది. అందుకనే మొట్టమొదటిగా యోగ మార్గంలో మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించి భగవంతుడు చెప్పినట్లు ఇవన్నీ కూడా మరి అదే ఏంటండి ఇదంతా కూడా ఏదో బ్రెయిన్ వాషింగ్ లాగా ఉంది అని చాలామంది అనుకుంటారు అనమాట. ఇది బాగా చెప్పి ఇదంతా కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ నిజంగా మనం చూడొచ్చు, మనం తత్వపరంగా సిద్ధాంతపరంగా సైన్స్ అంటే శాస్త్రీయబద్ధంగా మనం ఎన్నోసార్లు మనం ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. నిజంగా మనం ఈ శరీరం కంటే భిన్నమైన ఇంకేదైనా శక్తులమా? ఆ శక్తి పేరేంటి?
ఆత్మ. అదంతా కూడా అర్థం చేసుకోవడానికి మొదట్లో ప్రయత్నించాం, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు ఇంకా మళ్ళీ. అవంతా అయిపోయింది కదా, అదంతా ఆ రీసెర్చ్లు ఆ ప్రయోగాలు అన్నీ అయిపోయాయి కదా. ఇంకెవరికైనా అంటే మనం సాక్షాత్కారం పొందలేదు ఈ శరీరం కాదు ఆత్మ అని, కానీ సిద్ధాంతపరంగా పరీక్షలు అన్నీ చేశాం కదా. ల్యాబొరేటరీ టెస్టులు అయితే అయిపోయినాయి, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి ప్రయోగాలన్నీ అయిపోయినాయి, అవునా కదా. అనుభూతి చెంది సరే, అనుభూతి చెందలేదు కానీ ప్రయోగాలు అయితే చేశాను. అందుకని మనం ఎన్నో విధాలుగా ఆలోచించి చూసాం. మనం నిజంగానే శరీరం అనేది తాత్కాలికం అనిపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీ చిన్నతనంలోకి వెళ్ళండి. మొన్న మా స్నేహితుడికి ఫోన్ చేసినప్పుడు, అంటే చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేశాను చాలా రోజుల తర్వాత. ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అన్నీ వాళ్ళు చాలా రోజుల తర్వాత చిన్ననాటి స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా కలిశారనమాట. కలిసి నాకు ఫోన్ చేశారు, ఇట్లా మేము కలిసాము. ఒకేసారి ఆ చిన్నతనానికి అంటే వెళ్ళామన్నమాట. ఏం చేసాం, ఎలా ఉండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ చిన్న పిల్లల చిన్న చిన్న బట్టలు వేసుకొని అక్కడ వీధిలో ఆడుకుంటూ వాళ్ళతో వెళ్తే అల్లరి చేస్తూ అవన్నీ గుర్తొస్తున్నాయన్నా అది నేనేనా అనిపించేది. మనకందరికీ అనిపిస్తుందా లేదా? అది ఎప్పుడు మొన్నే, అది యుగాలు అవ్వలేదు, మొన్ననే. కానీ పూర్తిగా మర్చిపోయాం. ఇది నేనే అనుకుంటున్నాను, కానీ అది కూడా మనమే. కానీ ఆ మనం ఎక్కడున్నాం? ఇప్పుడు లేదు. ఎంతకాలం? కొంతకాలమే. కానీ ఇంకా ఇదే శరీరంలో ఇంకెంతకాలం ఉంటాం? ఇంకెక్కువ కాలమే ఉండం. కానీ మనమేమనుకుంటున్నాం? ఇది నేనే. ఒకసారి ఆలోచించండి. చిన్నప్పటి నుండి ఇప్పుడు మీరున్న స్థాయికి రావడానికి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఉంటారు. ఎంత కష్టపడి ఉంటారు? చాలా కష్టపడ్డాం కదా. ఓ స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, పని చేయాలి, సంపాదించాలి, అది ఎందరితో గొడవ పెట్టుకోవాలి. అది కూడా చెప్తారు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ముందటి అధ్యాయం, అది తర్వాత అధ్యాయంలో వస్తుంది అనుకుంటా. అది కూడా నేను జడభరతుడు చెప్తాడనమాట. వ్యక్తి భౌతిక ప్రపంచంలో జీవితాన్ని కొనసాగించడానికి సంపాదించాల్సి వస్తుంది. ఆ సంపాదించే సమయంలో ఏం చేస్తున్నాడంటే తనకు అనుకున్న విధంగా పనులు కానప్పుడు, అనుకున్న విధంగా సంపాదించలేనప్పుడు ఏం చేస్తాడంటే శత్రువుల్ని ఏర్పరచుకుంటాడు అనమాట. నేను అనుకున్నది అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తే దీనికి కారణం. నేను ఇక్కడ వచ్చేసి షాప్ పెట్టుకున్నాను, నాకు కాంపిటీషన్గా ఇంకోటి వచ్చి షాప్ పెట్టాడు కాబట్టి వాడు నాకు శత్రువు అనే దేశాన్ని పెంచేసుకుంటాడు. వాడి జీవితాన్ని, వాడి జీవనాధారాన్ని వాడు పొందడానికి, వాడు సంపాదించుకోవడానికి వాడు కూడా షాప్ పెట్టుకున్నాడు. అంతేకాని మనల్ని దుఃఖానికి గురి చేయడానికి వాడు షాప్ పెడతాడా? కానీ మనకేమనిపిస్తుంది? పోటీ పెట్టాడు. అది వెంటనే మళ్ళీ ఇంకా అది దేశాన్ని పెంచుతుంది. అంతేనా? ఏం ప్రభు, ఆ రిజర్వేషన్ వాళ్ళు లేకపోతే బాగుండు, నాకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేది. అది సహజం. అది ఆటోమేటిక్గా అది మనసు అనేది పోలుస్తుంది అన్నమాట. అది సహజంగా వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్నది జరగకపోవడానికి ఏం కారణం? ఓ పలానా వ్యక్తి కారణం, పలానా సందర్భం కారణం, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే భౌతిక పరిస్థితులు అలాంటివే. చెప్పండి, ఓకే మనం పక్కన పెట్టండి, ఎవరైనా అనుకున్నది జరుగుతుందా? భౌతిక ప్రపంచంలో జరగదు. అది అందరికీ తెలిసిందే, అందరికీ అర్థమైంది, అందరూ అంగీకరించాల్సిన విషయం అది. ఇవన్నీ అనలైజ్ చేశాం, అవునా కదా? మనిషి ఇవన్నీ తాత్కాలికం. మనం ఆత్మకు సంబంధించిన విషయాల పట్లనే మనం దృష్టి కేంద్రీకరించాలి, అవన్నీ మనం అనుకున్నాం. కానీ అలాంటి భావన ఎందుకు వస్తుందంటే మనస్సు ఈ శరీరంతో మనల్ని మనం గుర్తుంచుకోవడం వలన ఇలా ఆలోచించడం మొదలు పెడుతుందంట. సో మరి దాన్ని బయటపడాలంటే, ఆ మనస్సును మళ్ళీ అలాంటి వాటి నుంచి బయటపడాలంటే చూడండి, మాయాశక్తియే బద్ధ జీవనమును కారణం కనుక మనుషుడు ఈ మానసిక కల్పనలను జయించవలను. అది కానింపనంత వరకు అతడు చింతా విముక్తుడు కాజాలడు. మానసిక కల్పన నుంచి మనసు చెప్పింది వినడం పక్కన పెట్టేసి అసలు నిజమేంటి, నేను ఆత్మ యొక్క లక్షణం ఇది, నేను అలా ప్రవర్తించాలి, భగవంతుని యొక్క సేవ చేయడానికి ప్రయత్నించాలి, భగవంతుని ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది మనసుకు మనం ఎప్పుడు కూడా మనసుకి ఏం చేయాలి?
అలా మనసు నిగ్రహించినంత వరకు చింతా విముక్తులు కాలేదు. మనోవృత్తులు విలువరహితమైనప్పటికీ వాని ప్రభావం మాత్రం అజేయమైనది. కనుక మనస్సును నిగ్రహించిన కార్యమును ఎవడూ చేయరాదు, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరాదు. కనుక మనసును నిగ్రహించాల్సింది. మనసుకు దాన్ని ఒక చిన్నపిల్లలు ఎలాగైతే మీరు స్కూల్లో చెప్తుంటారు కదా, కూర్చో కూర్చో చదువు, మళ్ళీ చదివింది చదువు, రాసిందే రాయి, 100 సార్లు దాన్ని ఏమంటారు, ఇంపోజిషన్. ఏదైనా రాలేదంటే 100 సార్లు రాయాలి. అది రాయగా వస్తుందేమో అని మన ప్రయత్నం. అలానే మనసు కూడా అలా ఇంపోజిషన్ ఇవ్వాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, పొద్దున్నే లేచి మనసుని ఏం చేయాలంట, చెప్పుతో కొట్టాలంట. రాత్రి పడుకునే ముందు చీపుడుతో కొట్టాలంట. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా వినదు, అంటే నిజాన్ని అంగీకరించాలి. మనసు ఎప్పుడు చిన్నపిల్లలాగానే, చిన్నపిల్లలు కూడా అలానే చేస్తుంటారు కదా. వాడికి ఏదో మంచిది వాళ్ళకి తెలుస్తుందా? చిన్నపిల్లలకి వాళ్ళకి మంచిది వాళ్ళకి తెలుస్తుందా? కానీ ఈ రోజుల్లో ఈ నవీన నాగరికతలో ఏంటంటే నువ్వు ఎవరికి నచ్చినట్లు వాళ్ళని ఇవ్వాలి, పిల్లలు వాళ్ళని ఉందని ఇవ్వాలి, చిన్నపిల్లలకి నచ్చినట్లు కూడా వాళ్ళని ఉండని ఇవ్వాలి. వాడు వెళ్ళి అగ్నిలో దూకుతానంటే దూకనివ్వాలి. వాళ్ళు చెడు చేస్తానంటే ఆ చెడు చేయడంలో వాళ్ళకి ఆనందం ఉందని వాళ్ళు అనుకుంటే చెడు చేయనివ్వాలి. ఒకవేళ అది చెడు అని నిజంగా చెడైతే వాళ్ళే నేర్చుకుంటారు. అది నిజంగా చెడైతే వాళ్ళే నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకున్నప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి చెడును కూడా చేయనివ్వాలంటారు అన్నమాట. యాక్చువల్లీ ఇది మోడర్న్ ఫిలాసఫీ. మరి అనుకున్నప్పుడు అలాంటప్పుడు స్కూల్ ఎందుకు? అలాంటప్పుడు ఇది చట్టాలు ఎందుకు? ఎవరికి నచ్చింది వాళ్ళని చేసేసి అది తప్పు అని వాళ్ళే అవగాహన పొంది అది మానేసేంతవరకు చూడాలనుకుంటే ఇంకా అలాంటప్పుడు చట్టాలు ఎందుకు, స్కూళ్ళు ఎందుకు, అన్నీ బోధనలు ఎందుకు? అవునా కాదు? అంటే ప్రతి జీవి కూడా అన్నీ తెలుసుకొని ఉండలేడు అనమాట. యాక్చువల్లీ అజ్ఞాన స్థితి అనేది ఉంటుంది. అజ్ఞానం నుండి మరి జ్ఞానాన్ని తీసుకురావడానికి వాడికి శిక్షణ అనేది అవసరం. అందుకని ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనసును కూడా ఒక స్టూడెంట్ లాగా మనసుకు శిక్షణ ఇవ్వాలన్నమాట. యాక్చువల్లీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇక్కడ అందుకనే అంటున్నారు మన మనసును నిగ్రహించే కార్యమును ఎవడును నిర్లక్ష్యం చేయరాదు. దానిని నిర్లక్ష్యపరిచినచో అది ఎంత శక్తివంతం అవుననగా జీవుడు తన స్వరూపమును శీఘ్రమే మరచును. అంతే కదా. ఇప్పుడు స్వరూపమును ఆత్మ అనే విషయం మర్చిపోయి శరీరం అనుకుంటున్నాడు. తాను నిత్య కృష్ణదాసుడని, కృష్ణ సేవే తన కర్మే అని మరిచి జీవుడు ప్రకృతి ప్రభావం చే ఇంద్రియార్థములను సేవించాడు. కనుక భగవంతుడు మరియు అతని భక్తుని సేవ అనేది ఖడ్గము చే. చూడండి, భగవంతునికి భక్తునికి ఎందుకు సేవ చేయమన్నారంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారనమాట. మనకి అర్థం కావట్లేదు, మనకి అర్థం కావట్లేదు. వాళ్ళు మనల్ని రక్షిస్తారు. ఎలా? మన మానసిక కల్పనని గుర్తు చేస్తారనమాట. యాక్చువల్లీ గుర్తు చేస్తారు. అది కాదు, నిజంగా నువ్వు తాత్కాలికమైన విషయాల కోసం జీవితాన్ని వృధా చేసుకోకు. ఇది మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే ఏంటి అల్టిమేట్గా ఏమంటున్నారు, అన్నీ విడిచిపెట్టి రావాలా, అన్నీ ఇంకా కృష్ణ సేవ చెప్పాలి, ఏం చేయదా, కుటుంబాన్ని అన్నీ ఆయన అంటే ఓకే కొంచెం ముందే ఇస్కాన్లో జాయిన్ అయిపోయాడు, కాషాయం వేసేసుకున్నాడు, అయిపోయింది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటాడు, ఇప్పుడు మేమందరం కూడా కాషాయం వేసుకోవాలా, పిల్లలందరినీ విడిచిపెట్టి రావాలా? చాలామందికి ఇదే ప్రశ్న వస్తుందన్నమాట. యాక్చువల్లీ అవునా కదా? కానీ ఇక్కడ చెప్పిన విషయాలు కూడా అలానే ఉంటాయి. మరి ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవన్నీ కూడా మన బంధానికి, భౌతిక ప్రపంచంలో బందీ అయిపోవడానికి కారణం ఇవన్నీ. అంటే ఏం చేయాలి? ఇవన్నీ విడిచిపెట్టాలా? అల్టిమేట్గా మళ్ళీ ఎక్కడికి వస్తుంది, విడిచిపెట్టాలి. ఏంటి మరి అవి విడిచిపెడితే ఇంకా మరి అందరూ విడిచిపెట్టి ఉండగలమా? అదొక్కటే ఇంకా మార్గమా? అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అసలు అది ఎలా సాధ్యం? ఇక్కడ మనకి జడభరతుడు రఘు గురించి చెప్పిన బోధనలు ఎలా ఉంటాయంటే వినడానికి చాలా కఠినంగా ఉంటాయి. ఏం చెప్తున్నాడు తెలుసా? కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ కూడా రాబందులు, గుంటనక్కలు, ఏంటది క్రూరమైన పులులు లాంటి వాళ్ళు ఉంటారు. చదువుదామా?
సరే, మీరందరూ చదివే ఉంటారు కదా, అందరికి గుర్తుంది కదా, ఏం నేను చెప్పట్లేదు, అక్కడ భాగవతం చెప్తుంది, ఆచార్యులు చెప్పారు, అక్కడ నేరుగా జడభరతుడే అంటున్నాడు కదా, భరత మహారాజే చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ కుటుంబ సభ్యులు ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? భార్య పిశాచి, అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. ఏంటి అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి రావాలా? మరి ఎందుకు అలా చెప్తున్నారు? ఎందుకు అలా చెప్తున్నారు? బంధువులందరూ కూడా రాబంధువులు లాంటి వాళ్ళందరూ కూడా మన శత్రువులందరూ కూడా ఏంటి గబ్బిలాలు లాంటి వాళ్ళు, మనల్ని రక్తాన్ని తాగేస్తారు, మనల్ని చీకటి ఊబిలోకి, అంటే భార్య పట్ల ఆసక్తి అనేది మనల్ని చీకటి ఊబిలోకి లాగేస్తుంటుంది. తర్వాత ఎవరైతే కొన్నిసార్లు మనం జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సహాయం కోసం ఎవరో స్నేహితుల్ని, బంధువుల్ని, తెలిసిన వాళ్ళని అందరినీ కూడా సహాయాన్ని అందించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ వాడు సహాయం చేయలేని పరిస్థితిలో వాడు ఉంటాడు. వాడు ఎలాంటి వాడంటే ఏదో ఆకలి అవుతుందని చెప్పేసి చెట్టు కిందకి వెళ్తే ఆ చెట్టుకు ఏం పళ్ళు కాయలు ఏం లేవంట. అలాంటి చెట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. సో అలాంటిది కొన్నిసార్లు మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కూడా మనం సహాయం చేయలేదు, ఎందుకంటే వాడికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయనే విషయం వాడికి కూడా తెలియదు. ఎలా సహాయం చేయగలడు? చేయలేడు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి భాగవతం చెప్తుంది. ఇందులో ఈ యొక్క 2 అధ్యాయాల్లో వివరించబడ్డాయి. ఎందుకు అలా అవుతుంది, మరి ఎందుకు అలా అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కానీ అన్ని నిజమా? నిజంగానే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క క్రూర జంతువులు లాంటి వాళ్ళేనా? ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నారా? ఎందుకు అలా చెప్పారంటే, ఒక భౌతిక ఆసక్తి కలిగిన, అంటే కుటుంబం పట్ల, ఈ భౌతిక బంధాల పట్ల భౌతిక ఆసక్తి అంటే శరీర సంబంధంతో ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి తన యొక్క కుటుంబం పట్ల, సమాజం పట్ల, తన యొక్క శరీరానికి సంబంధించిన వాటి పట్ల భౌతిక ఆసక్తితో తను ప్రవర్తించే విధానం ఎలా ఉంటుందంటే, ఎగ్జాక్ట్లీ ఒక వ్యక్తిని ఈ క్రూర జంతువులు ఎలాగైతే హింసిస్తాయో అలానే ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి భౌతిక భావనతో, ఈ భౌతిక వ్యక్తులతో తన వ్యవహారంలో తను పొందే కష్టాలు, తను అనుభవించే దుఃఖాలన్నిటివి ఎలా ఉంటాయంటే, ఈ జంతువులు హింసిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. కానీ తను గుర్తించలేకపోతున్నాడు. భౌతిక ఆసక్తితో ఉన్నంతకాలం అలానే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ చివరికి ఏం చెప్తున్నారు? భక్తుల సాంగత్యం, భగవంతుని యొక్క సేవ ద్వారా దాని నుంచి మనసు యొక్క కల్పన నుండి బయటపడగలడని చెప్పారు. అది ఏం చేస్తుంది మనకి, మీరు ఎన్నోసార్లు కూడా విని ఉంటారు, భక్తియుక్త సేవ అనేది, భగవంతునికి భక్తులకి సేవ చేయడం అనేది ఒక వ్యక్తిని మరణం భయం నుండి కూడా బయటపడేస్తుందంట. వ్యక్తిని మరణ భయం నుండి కూడా బయటపడేస్తుంది. మరణ భయం ఎలా ఉంటుందో తెలుసా? చాలామందికి అనుభవం లేదని చెప్పొచ్చా, ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన కరోనాలో మనందరం చూసాం. కరోనా సమయంలో మనందరం కొంచెం, అందరూ అనుభవించలేకపోవచ్చు, కానీ చాలా స్థూలంగా అది ప్రకటన అవడం మనం చూసాం అనమాట. యాక్చువల్లీ ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా చాలా అలాంటి సన్నివేశాన్ని కంటికి కట్టినట్టుగా చూపించారు. చాలామంది దాన్ని అనుభవించి కూడా ఉంటారు కదా. కనీసం మీరు అలాంటి మీకు అనుభవం లేకపోయినా మీ బంధువుల్ని, తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరు చూసే ఉంటారు, చూసున్నారు కదా. ఎంతోమంది అసలు వాళ్ళ జీవితంలో అసలు వాళ్ళ ఆలోచన విధానం మొత్తం మారిపోయిందన్నమాట. ఎందుకంటే ఇంకా రేపు నేను బ్రతుకుతానో లేదో అనే పరిస్థితి నుండి బయటపడ్డ వాళ్ళని ఒకసారి అడగండి, వాళ్ళతో మాట్లాడి చూడండి ఎలా ఉంటుంది. మరణం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందరికి కూడా భయమే, అందుకనే రోజు కష్టపడుతుంటాము, అన్నీ కూడా మన బ్రతకడానికి కష్టపడుతుంది. తెలియకుండానే అది జరిగిపోతుంటుంది, అలా రొటీన్గా అలా చాలా ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంటుంది. కానీ మరణం అంటే చాలా అందరికీ భయం. కానీ ఆ భయాన్ని జయించడం అనేది అది భక్తియుక్త సేవ ద్వారా సాధ్యం.
ఇది కేవలం ఊరికే సిద్ధాంతపరంగా చెప్పేది కాదు, అది నిజంగా సాధ్యం. ప్రభుపాల వారి యొక్క శిష్యులు మొన్నే మహారాజు పేరేంటి బృందావనంలో ఈ మధ్య శరీరాన్ని విడిచిపెట్టారు. కదంబకానంద మహారాజ్. కదంబకానంద మహారాజు మొన్న చూసారా? ఎవరైనా వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఆయనకి కొన్ని రోజుల్లో మరణిస్తారని తెలుసాను. ఆయనకి సంథింగ్ ఏదో రకమైన వ్యాధి ఉంది. డాక్టర్లు ఎప్పుడూ చెప్పారు కొన్ని రోజుల్లో శరీరాన్ని విడిచిపెట్టేస్తామని చెప్పేసి. బట్ ఆయనలో మనం ఏం భయం చూడమన్నమాట. యాక్చువల్లీ మామూలుగా మిగతా అందరూ ఎలా ఉంటారో అలానే ఉన్నాం. అది సాధారణమైన వ్యక్తులకి ఎవరికని చెప్పారు. అది మీరు అందరూ చూసారు కదా, కరోనా సమయంలో ఎలా ఉన్నారు అందరూ? చాలా భయం. అఫ్కోర్స్ కొందరు కరోనా వార్డులు, దాన్ని ఏమంటారు, క్వారంటైన్ వార్డుల్లో కూడా సినిమా పాటలు వేసుకొని అంతాక్షరి ఆడుకోవడం అలాంటివి కూడా చేశారంట. వాళ్ళు జంతువులు, ఎందుకంటే జంతువులకి ప్రాణభయం ఉండదు, అవునా కదా? మనకి ప్రభుపాల వారు ఉదాహరణ ఇస్తారు కదా, అదేంటి కషాయవాడు ఒక మేకను ఒక కోడిని చంపేస్తుంటే మిగతా అన్ని కూడా ఏం చేస్తుంటాయి? చూస్తున్నా సరే వాటికి ఆహారం దానిపైన దృష్టి కేంద్రీకరిస్తాయి, అంతే అంతే కదా. నా ఆహారం ఎక్కడుంది, నా భార్య పిల్లలు ఎక్కడ నుండి ఆలోచిస్తుంది. జంతువులు అంతే, జంతువులకు అర్థం కాదు అది. వీళ్ళకు కరోనా వచ్చింది, క్వారంటైన్లో ఉన్నారు, బట్ ఆడడం పాడడం చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఇంకా జంతువుల స్థాయిలో ఉన్నారండి. కానీ ఎవరికైనా బుద్ధి ఉన్న వాళ్ళకి అర్థం, భయం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ భయం ఉంటుంది. అమ్మో మరణం, నేను మరణిస్తానంట, మరణిస్తే ఇదేం చేయాలి, అదేం చేయాలి, ఇదేమవుతుంది, అదవుతుంది, అసలు నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను అనే ఒక రకమైన భయం ఉంటుంది. అది మొదటి స్థాయి, అసలు దేన్ని పట్టించుకోకుండా ఉండడం. అందుకని చెప్పారనమాట, అన్నీ తెలిసినవాడు ఆనందంగా ఉంటాడు, ఏం తెలియనివాడు ఆనందంగా ఉంటాడు, మధ్యలో ఉన్నవాడికే బాధ. భాగవతం చెప్తుంది కదా. మరి ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అజ్ఞానంలో ఉండాలి. అజ్ఞానంలో ఉంటే ఆనందంగా ఉండొచ్చు. కానీ నిజంగా అజ్ఞానంలో పొందే ఆనందం అనేది అది నిజమైన ఆనందం కాదు. అది ఆనందం అని అనుకుంటారనమాట యాక్చువల్లీ, అంతే కదా. లేకపోతే కరోనా వచ్చేసి క్వారంటైన్లో ఉండేసి పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం ఏంటి? అది అజ్ఞానంతో కూడిన ఆనందం అనమాట. కానీ దాని తర్వాత స్థాయి ఏంటంటే ఓ నిజమేంటో తెలుసుకొని భయంతో ఉండడం. కానీ దానికంటే ఉన్నత స్థాయి ఏంటంటే అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఆ మరణ భయం నుండి బయటపడడం అనమాట. అది సాధ్యం. ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వ్యక్తికి అది సాధ్యం అనమాట. నిజంగా మరణ భయం ఉండదు. అది ఏదో కల్పితం కాదు, అది మనం చూస్తున్నాం. ఎందుకు చెప్పినట్లు కదంబకానంద మహారాజ్ అది చూడ, ఆయన ఒక్కరని కాదు, చాలామంది భక్తులు వాళ్ళు ఏదో కల్పితంగా మాట్లాడుతున్నారు, ఊరికే బయటికి ప్రచారం కోసం మాట్లాడుతున్నారు కాదు. వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కూడా మీరు మాట్లాడి చూడండి. వాళ్ళ వ్యవహారంలో పెద్ద తేడా లేదనమాట. మనం రోజు ఎలా ఉంటామో వాళ్ళు చనిపోయే ముందు రోజు కూడా అలానే ఉంటారు. అక్కడేం చేస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నారు, తర్వాత ఇలా ప్రచారం చేయండి, దీన్ని ఇలా చేయండి, దాన్ని అలా చేయండి, నెక్స్ట్ జన్మాష్టమి ఎలా ప్లాన్ చేద్దాం. జన్మాష్టమి వరకు ఉంటారా లేదా వీళ్ళు తెలియదు, కానీ జన్మాష్టమికి ప్లానింగ్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉన్నా సరే భగవంతుని యొక్క సేవకులే అన్నమాట. యాక్చువల్లీ స్వర్గాపవర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శనం. స్వర్గ అపవర్గ ఎక్కడున్నా సరే ఒకే విధంగా ఆ భావనలోకి వెళ్తారండి. అది సాధ్యం. ఎలా? సాక్షాత్కారానికి వచ్చినప్పుడు అది సాధ్యం అన్నమాట. మనకి ఇప్పుడు ఎంత అనిపిస్తుంది, మనం ప్రతిరోజు కూడా బిజీ. దేనికోసం బిజీ? కషాయవాడికి సేవ చేయడానికి. ఎందుకంటే గడ్డి కావాలి కదా, ఆకలి అవుతుంది, గడ్డి కావాలి, దానికి బిజీ అయిపోయి అసలు విషయాన్ని, ఆ మరణాన్ని మనం పట్టించుకోవట్లేదు. అందుకని యుధిష్ఠిర మహారాజు ఏమన్నారు? అహాని భూతాని గచ్చంతి హిమాలయం శేషాస్తావరమిచ్చంతి కిమాశ్చర్యం మతపరం. అందరు చనిపోతున్నా కూడా మనం మాత్రం చనిపోవడం. అది మనం ఏదో ఊరికనే అది కాదండి, నాకు తెలుసు అయినా అలా అనిపిస్తుంది. బట్ ప్రతిరోజు మనం చేసే పనులు మాత్రం అలానే ఉంటాయి, అవునా కదా. సో అందుకనే ఇక్కడ రఘుగణుడికి జడభరతుడు చెప్పే విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే రియాలిటీ అల్టిమేట్గా
ఓకే, ఈ భౌతిక బంధాలని తాత్కాలికమని చెప్పేసి వెంటనే అది తెంచుకోమని కూడా కాదు, కానీ దాన్ని అది పవిత్రం చేసుకోవాలి. దాన్ని అంటే భౌతిక బంధాన్ని పవిత్రం చేసుకోవడానికి కాదు, దాన్ని ఎలా అంటారు, కోర్స్ పవిత్రం కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అది భౌతిక బంధం. వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు. ఎందుకు? నా శరీరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళని మనం అనుకుంటాం. కానీ నిజం దాన్ని పవిత్రీకరించుకున్నప్పుడు ఆ సంబంధం ఎలా చూడగలుగుతామంటే, లేదు, నా యొక్క వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు. ఎలా? కృష్ణుడి ద్వారా. మరి కృష్ణుడి ద్వారా సంబంధం అర్థం చేసుకోగలిగితే కేవలం మన కుటుంబం సభ్యులతో మాత్రమే మనకు సంబంధం ఉంటుందా? అవును, మన కుటుంబంతో మాత్రమే సంబంధం ఉంటుంది, కానీ అది వసుదైక కుటుంబం, అంటే అందరూ మన కుటుంబం. అలా చూడగలుగుతున్నాం. కానీ మనం నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చూడగలుగుతున్నామా? మరి అలా చూడగలిగే స్థాయికి వచ్చినప్పుడు అది మనం, అందుకనే చూడండి ప్రభుపాద లాంటి వాళ్ళు అలా చూశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబమైనా మొత్తం ఈ సమాజమైనా వాళ్ళకి తేడా లేదు. అందుకనే కదా కుటుంబాన్ని విడిచిపెట్టేసి సమాజాన్ని అందరినీ కూడా భగవంతుని చైతన్యానికి తీసుకురావడానికి వాళ్ళని బయటికి వచ్చారు. దాని అర్థం ఏంటి? వాళ్ళకి కుటుంబం పట్ల ఆసక్తి లేదన్నా? ఆసక్తి ఉంది, కానీ అది భౌతిక ఆసక్తి కాదు. ఎందుకంటే అందరి గురించి ఆలోచించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ప్రస్తుతం సమాజంలో మీరు చూడండి, ఎంతోమంది ఎంతో కష్టపడుతుంటారనమాట. వాడు చేసి మనకి మీరు అంటే అజామిలుడి వృత్తాంతం మనకందరికీ తెలుసు. మీరు మళ్ళీ చదవండి ఒకసారి. అజామిలుడి రెగ్యులర్గా చెప్పుకునే స్టోరీ అంతా కూడా మనకు అందరికీ తెలిసిందే, కానీ అసలు విషయాలు అందులో చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం చదవండి మీరు. అక్కడ చెప్తుంటారు అజామిలుడు ఏం చేస్తుంటాడంటే, ఎంతోమంది సంతానాన్ని పొందుతాడు కదా, మరి వాళ్ళందరినీ కూడా పోషించడానికి ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదన కోసం ఏం చేస్తుంటాడు? దొంగతనం చేస్తుంటాడు, మోసం చేస్తుంటాడు, ఎన్నో చేస్తుంటాడు. కానీ చివరికి ఏమనుకుంటాడు? అవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నా కుటుంబ పోషణ కోసం. ఎందుకంటే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నాది. మరి అవును, బాధ్యత ఉంటుందా? తండ్రికి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? కానీ ఆ బాధ్యత వలన బాధ్యత కోసం తను ఏం చేస్తున్నాడు? ఇతర కుటుంబాలకి దుఃఖాన్ని కలిగజేస్తున్నాడు. తన కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వడానికి ఇతరులకి దుఃఖాన్ని కలుగజేస్తున్నాడు అనమాట. అది ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? శరీరంతో సంబంధాన్ని చూశాడు తప్ప ఆత్మతో సంబంధాన్ని ఆయన చూడలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? అన్ని అధర్మ మార్గంలో ప్రయాణించాడు అనమాట. ఎందుకోసం చేశానంటే, నేను పిల్లల కోసమే చేశాను. వాళ్ళు కష్టపడి చదివించాను. వాళ్ళు డిగ్రీలు చదవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ మనమల్లకి పెళ్ళి చేయాలి. ఎంత ఊరికనే కాదు, నేను చూశాను. నేను చాలా సన్నిహితులైన బంధువుల మధ్య, నా స్నేహితుల కుటుంబాల్లో కూడా నేను చూశాను అనమాట. మా స్నేహితుడి బంధువులు ఒకరు అలానే అనమాట. యాక్చువల్లీ బాగానే మంచి ఉద్యోగం ఉంది, అయినా సరే చాలా అప్పులు చేశాడు అనమాట. ఆ కాలంలోనే 30-40 సంవత్సరాల క్రితమే 70 లక్షలు అప్పు చేశాడు అనమాట. అంత అప్పు చేసి ఏం చేశారంటే, ఇది ఎంత కూడా పిల్లలకి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు ఎంత అప్పు ఉందనేసి. పిల్లలు బాగా చదువుకున్నారు. మా నాన్న నాకు కంప్యూటర్ కొనిచ్చాడు, మా నాన్న నాకు అమెరికాకు పంపించాడు, మా నాన్న నాకు బైక్ కొనిచ్చాడు, మా నాన్న మంచి స్కూల్లో చదివించాడు. అన్నీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా తెచ్చారు, వాళ్ళు కూడా మంచి చదువుకున్నారు, అంతా బాగానే ఉంది. అంత పెద్ద ఉద్యోగం పిల్లలు చదువుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత విదేశాల్లో చదువుకొని ఇంటికి వచ్చేసరికి రోజు అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారనమాట. ఏంటి వీళ్ళందరూ ఎవరు అని అడిగేసరికి, ఎవరు? అప్పుల వాళ్ళు. ఇదేంటి మరి అప్పులు ఎక్కడి? నువ్వు సంపాదిస్తున్నావు కదా, మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా, ఆ ఉద్యోగంతో మమ్మల్ని చదివించావు కదా అంటే, ఆ సంపాదన సరిపోదు కాబట్టి ఏం చేశాను? అప్పు చేశాను. మరి ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? అందుకని చాణక్య పండితుడు ఏమంటాడంటే, అప్పు చేసిన తండ్రి పిల్లలకి శత్రువు అంట. అక్రమ సంబంధం ఉన్న తల్లి పిల్లలకి శత్రువు. తల్లి కావచ్చు, భార్య కావచ్చు. అక్రమ సంబంధం ఉన్న తల్లి కానీ భార్య కానీ తర్వాత
అప్పు చేసిన తండ్రి కానీ పిల్లలకి శత్రువు అంట. ఆ? అంటే మరి కానీ తల్లిదండ్రులకు అలా అనిపిస్తుందా? పిల్లల్ని కష్టపెట్టాలని అప్పు చేస్తారా? చెప్పండి. నిజంగా నేను చూశాను వాళ్ళు ఆయనకి ఇలా ఉందంటే లేదు ఇదంతా మీకోసమే చేశాను. అప్పు సంపాదించడం అంత సులభమా? అప్పు సంపాదించడం సులభమేనా? ఇదంతా కూడా మీకోసమే చేశానని ఆయన అంటాడు. వీళ్ళేమో మా కోసం చేసామని చెప్పేసి అప్పులలో పెట్టడం ఏంటని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరిది తప్పు? చెప్పండి. కూలి పని పంపించి గొడవ తండ్రితో చాలా తప్పు. ఇప్పుడు అంటే పిల్లల్ని మంచిగా చదివించి ప్రయోజకులు చేయాలనుకోవడం తండ్రి చేసిన తప్పు అన్నమాట. కూలి పని పంపిస్తే అది గొడవ ఉంటుంది, అక్కడ బాగుంటుంది. అలా అయితే ఇప్పుడు ఇంతమంది ఎంతోమంది ప్రయోజకులు అయ్యే వాళ్ళు కాదు కదా. సో చూడండి ఎలా అనిపిస్తుంది. ధర్మం అధర్మం అనేది భౌతికంగా చూస్తే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే జ్ఞానం అన్నమాట. యాక్చువల్లీ ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కాదు, అది కనీస ధర్మం. ధర్మ విషయాలు అర్థం చేసుకోవడమే ఎంతో సూక్ష్మంగా ఉంటే చాలామందికి అర్థం కావట్లేదు. ఎంతోమందిని చూశాను, మా బంధువులను కూడా చూశాను అనమాట. యాక్చువల్లీ ఎవరందరూ చూసారు, నేను మీకోసమే, కుటుంబ సభ్యుల కోసమే ఇవన్నీ చేశాను, వీళ్ళ కోసం ఏం చేశానంటారు. కానీ దానివల్ల దుఃఖించేది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతారు. ఎందుకు ఇలా అవుతుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయారా అని తండ్రి బాధపడుతుంటాడు. అలా ఎందుకు అవుతుందంటే భౌతిక ఆసక్తి వల్ల, భౌతికంగా తనను తాను గుర్తుంచుకోవడం వల్ల. అందుకని ఆ భౌతిక ఆసక్తి నుంచి బయటపడాలంటే అసలు నిజమేంటో అర్థం చేసుకోగలగాలి. అందుకని ఇప్పుడు జడభరతుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు? కుటుంబ సభ్యులందరినీ కూడా రాబందులతో, క్రూర జంతువులతో ఎందుకు పోల్చారంటే ఒక భౌతికమైన వ్యక్తికి తను పొందే అనుభవం అనేది అలాంటిదే. కాబట్టి దాని నుంచి బయటపడాల్సిందే, అది నిజంగా అర్థం చేసుకోవాల్సిందే, దాని నిజమేంతని అర్థం చేసుకోవాల్సిందే. అంతే. భార్య ఒక పిశాచి వంటిదంటే అవును, భౌతికమైన వ్యక్తికి తను నిజమేంటో అర్థం చేసుకోకుండా భౌతిక భోగాల్లో ఉండేసి నా భార్య నాకు అన్నీ పెడుతుంది, నాకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి బయట ఏం చేస్తున్నాడు, ధర్మంగా అధర్మంగా సంపాదిస్తున్నాడు అని ఆలోచించకుండా తన కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి కష్టపడి రోజంతా కష్టపడేసి భార్యతో సుఖంగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తి, అలాంటి వ్యక్తికి భార్య పిశాచియే. ఎందుకు? పిశాచులు పట్టించుకోవు, ఎదుటి వ్యక్తి గురించి పట్టించుకోవు. మరి ఇక్కడ కూడా అలానే జరుగుతుంది కదా. అఫ్కోర్స్ కేవలం భార్య అన్నారని కూడా భర్త కూడా అంతే. ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళే అనమాట. యాక్చువల్లీ క్రూర ముఖాలతో సమానం అనమాట యాక్చువల్లీ. కాబట్టి దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ బోధనలు అనేటివి అవసరం అనమాట. జడభరతుడు అలా మాట్లాడడానికి శాస్త్రాలు మనకి ఇంత కఠినంగా ఎందుకు ఉంటున్నాయంటే కొన్నిసార్లు నిద్రలో ఉన్నవాడిని మేల్కొల్పడాలంటే గట్టిగా కొట్టాలన్నమాట యాక్చువల్లీ. అవునే కదా? అలాంటి శాస్త్రాలు కఠినంగా కొన్నిసార్లు మాట్లాడుతుంటాయి మనకి. సో దాని అర్థం ఏంటంటే మనం నిజమేంటో అర్థం చేసుకుని ఈ భౌతిక బంధాల పట్ల కేవలం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి. భౌతిక ఆసక్తితో కాకుండా బాధ్యతాయుతంగా ఆధ్యాత్మిక సంబంధం ఏంటి, కృష్ణుడితో మనకి ఉన్న సంబంధం ఏంటని అర్థం చేసుకున్నప్పుడు మనం మన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో మన కుటుంబంతోనే కాదు, చుట్టూ ఉన్న అందరితో ఆనందంగా ఉండి చివరికి భగవద్ధామాన్ని కూడా చేరుకోగలం. మరి అది ఇంపార్టెంట్ కదా. అది అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఎనీవేస్ అవి ఇంకా మనం ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా చదివితే చాలా బాగుంటుంది. అండ్ ఇంట్రడక్షన్కే క్లాస్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లాస్ ఉన్నప్పుడు ఇది చదువుదాం. ఇంతటితో భాగవతం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. విద్యుక్త ధర్మం అంటే ఏమన్నా వర్ణ ఆశ్రమం
మన వర్ణాన్ని బట్టి మన ఆశ్రమాన్ని బట్టి మనం ప్రవర్తించినప్పుడు అది మన కుటుంబ సభ్యులకు కావచ్చు, మన సమాజాన్ని పట్ల అన్ని బాధ్యతల్ని లెక్కించి మనకు విద్యుక్త ధర్మాలు ఇవ్వబడ్డాయి. తన విద్యుక్త ధర్మాన్ని అర్థం చేసుకొని పాటించే వ్యక్తి అన్ని బాధ్యతలు పరిపూర్ణం చేయగలిగే వ్యక్తి అవుతాడనమాట. అలా ఓకే, సమయం అయిపోయింది. అందరూ కీర్తనకి వెళ్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద కీ జయ.